ఫ్రెండ్స్ నమస్తే. భర్త కులమే భార్యకు వర్తిస్తుంది. వేరు వేరు కులాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు భర్త కులమే భార్యకు వర్తిస్తుందని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగినది. అలాగే హిందూ వివాహ చట్టంలోని పితృస్వామ్య వ్యవస్థలో పురుషుడు వివాహం చేసుకున్న ధర్మిల భర్త కులమే భార్యకు వర్తిస్తుందని, అలాగే ఆమె సంతానానికి కూడా వర్తిస్తుందని చెప్పి స్పష్టమైన తీర్పుని న్యాయమూర్తి పేర్కొనడం జరిగినది. ఒక విద్యార్థి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఆ దరఖాస్తులో తను ఎస్టీ కులానికి చెందిన వ్యక్తినని పేర్కొన్నప్పుడు అధికారులు దానిని తిరస్కరించారు. ఆ సందర్భంలో తను హైకోర్టును ఆశ్రయించి తన ముత్తాత ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారని, తన వాస్తవ కులాన్ని తన ముత్తాత వదిలివేశారని, కాబట్టి తను కూడా ఎస్టీ కులానికి చెందిన వ్యక్తినని చెప్పి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఎస్టీ కులానికి చెందిన పిటిషన్ని తిరస్కరించడం జరిగినది. ఎందుకంటే ఇది హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని చెప్పి తీర్పులో పేర్కొన్నారు. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనా భర్త కులమే భార్యకు మరియు వారి సంతానానికి కూడా వర్తిస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.